Good afternoon, my dear students. Yesterday, I have already told a syllabus of marketing. Today, we discuss about the introduction of marketing. మార్కెటింగ్ అనేటటువంటిది ఈరోజు ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఈ మార్కెటింగ్ అనేది ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించిందని చెప్పచ్చు. ఈవేళ ఎందుకంటే ఈ మార్కెటింగ్ని అసలు ఈ మార్కెటింగ్ అనేటటువంటి పదము లాటిన్ పదమైనటువంటి మార్కాటస్ అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఆఫ్ మార్కాటస్. మార్కాటస్ అంటే విచ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. అదేనా విచ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంటర్మీడియట్ స్టేజ్లో మార్కెట్ అంటే ఏమిటి అని అనగానే కొనుగోలు అమ్మకాలు జరిగేటటువంటి ఒక ప్రదేశము అని చెప్పుకుంటాం. అర్థమైందా? కొనుగోలు అమ్మకాలు జరిగేటటువంటి ప్రదేశాన్ని మనం మార్కెట్గా చెప్పుకుంటాం. అందుకని ఏమంటున్నాడంటే విచ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఆఫ్ మార్కాటస్. సో ఈ ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఇది ఒక విశేషమైనటువంటి ప్రముఖ స్థానాన్ని వహించింది. ఈ మార్కెటింగ్ని అనేక మంది అనేక రకాలుగా నిర్వచించడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకోవడానికి ముందు పూర్వకాలంలో అయితే ఉత్పత్తిదారులు వాళ్ళు వస్తువు తయారీ పంపిణీ మీదే దృష్టి సారించేవాళ్ళు. ఆ వస్తువుల్ని అవి మాత్రమే మనం కొనుగోలు చేసుకుని తృప్తి చెందేవాళ్ళం అనమాట. అయితే రాను రాను వినియోగదారులు ఆదాయాల్లో కానీ వాళ్ళ యొక్క అభిరుచుల్లో కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అంటే డిజైన్లో కానీ ఫ్యాషన్లో కానీ మార్పులు రావడంతో ఈవేళ మార్కెటింగు వినియోగదారుడు ఏదైతే కావాలనుకుంటున్నాడో దానికి అనుసారం ఈవేళ వస్తువు ఉత్పత్తిని చేపడుతున్నాయి వ్యాపార సంస్థలు. కాబట్టి ఈ ఆధునిక వ్యాపార ప్రపంచంలోనే ఈవేళ మార్కెటింగు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఇది వినియోగదారుల మార్కెటింగ్. ఇది అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి మార్కెటింగ్ని మనం అనేక మంది అనేక రకాలుగా ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు మార్కెటింగ్ ఇది ఒక ప్రణాళికా పద్ధతి, భావనాత్మక నియంత్రణ. మార్కెటింగ్ ఇది ఒక ప్రణాళికా పద్ధతి, భావనాత్మక నియంత్రణ, ధర, వ్యవస్థాపన, వస్తు పంపిణీ, సేవలు, సలహాల వినిమయం ద్వారా సమస్త ధ్యేయాలను నిర్ణయిస్తూ వినియోగదారుల్ని తృప్తిపరచడంగా పేర్కొన్నారు. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు మార్కెటింగ్ అనేది ఒక ప్రణాళికా పద్ధతి, ఇది ఒక భావనాత్మకమైనటువంటి నియంత్రణ. అంటే ఇక్కడ ధర, వ్యవస్థాపన, వస్తు పంపిణీ, సేవలు, సలహాల వినిమయము, వ్యాపార సంస్థ ధ్యేయాలను నిర్ణయిస్తూ వినియోగదారులని తృప్తిపరచడంగా ఈ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు మార్కెటింగ్ అనేటటువంటి దాన్ని నిర్వచించడం జరిగింది. అలాగే ఫిలిప్ కొట్లర్ అనేటటువంటి వ్యక్తి ఆయన అభిప్రాయంలో మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి. మార్కెటింగ్ అనేది ఒక ప్రక్రియ. ఇది విశ్లేషణ, ప్రణాళికల అమలు, అలాగే నియంత్రణ, వస్తు సేవలు, సలహాల స్వీకరణ, మార్పిడి, పార్టీలను సంతృప్తిపరచడం అనే దాన్ని ఇక్కడ మార్కెటింగ్గా పేర్కొన్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కెటింగ్ని మనం ఈ నిర్వచనాలను కనుక పరిశీలించినట్లయితే మార్కెటింగ్ కార్యకలాపాల్లో క్రమంగా వచ్చినటువంటి మార్పులను మనం గమనించవచ్చు. అర్థమవుతుందండి? ఎందుకంటే మార్కెటింగ్ అనేటటువంటిది ఫిలిప్ కొట్లర్ చెప్పినట్లుగా ఇది ఒక ప్రక్రియ. ఇక్కడ వస్తువులు, సేవలు సంబంధించినటువంటి సలహాలు, అలాగే సలహాల స్వీకరణ చేయడము, మార్పిడి చేయడము, ఎంతసేపు పార్టీలను ఇక్కడ సంతృప్తిగా పరచడము. అంటే పార్టీలు అంటే ఇక్కడ వినియోగదారుల తృప్తి ఈ మార్కెటింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వినియోగదారుని యొక్క ఇక్కడ మెయిన్గా మార్కెటింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే నీడ్స్ అండ్ వాంట్స్ అంటాం మనం. నీడ్స్ అండ్ వాంట్స్ అంటే కోరికలు,
నీడ్స్ అంటే అవసరాలు. అందుకనే ఇక్కడ వినియోగదారుల యొక్క అవసరాలని కోరికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెటింగ్ కార్యకలాపాలు అనేటటువంటివి చేయడము ఆనవాయితీగా వస్తుందన్నమాట. అందుకని ఈ ఫిలిప్ కొట్లర్ కానీ లేకపోతే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే మార్కెటింగ్ కార్యకలాపాల్లో క్రమంగా వచ్చినటువంటి మార్పుల్ని మనం గమనించవచ్చు. మార్కెటింగ్ భావన అమలు లక్ష్యాల్లో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. అర్థమైందండి? మార్కెటింగ్ యొక్క భావనలోని ఆ మార్కెటింగ్ యొక్క లక్ష్యాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. పురాతన మార్కెటింగ్ కేవలము ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే పూర్వకాలంలో వస్తువు యొక్క పంపిణీ మరియు తయారీ మీదే వాళ్ళు ఎక్కువగా ఆ దృష్టి సారించేవాళ్ళు. నేటి ఆధునిక వ్యాపార ప్రపంచాన్ని మనం చూసినట్లయితే వినియోగదారుని యొక్క ఆ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఆదాయాల్లో మార్పుల్ని కానివ్వండి, ఫ్యాషన్లో మార్పులు కానివ్వండి, డిజైన్లో మార్పుల్ని కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆటోమేటిక్గా వినియోగదారుల్లో వచ్చేటటువంటి మార్పుల్ని ఆధారంగా ఈవేళ ఈ మార్కెటింగ్ భావన అనేటటువంటిది వినియోగదారుని యొక్క సంతృప్తి మీద ఈ వ్యాపార సంస్థ మనుగడ చాలా మూలము అని ఆ డెఫినేషన్స్ మనకు చెప్తున్నాయి. అందుకని ఈవేళ మార్కెటింగ్ అంతా కూడా వినియోగదారుని యొక్క మార్కెటింగ్. వాడు ఏమైతే అనుకుంటున్నాడో ఆ వస్తువు మార్కెట్లోకి అప్లై చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాని ఉత్పత్తిదారులు వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని వీళ్ళు వాడుకోవడము చెందడం అనేటటువంటి పక్కన పోటేసి వేళ వినియోగదారుడి యొక్క తృప్తి, వాడి యొక్క సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, వాడి యొక్క నీడ్స్ ఏంటి, వాడి యొక్క కోరికలు ఏంటి అనేటటువంటి దృష్టిలో పెట్టుకుని ఈవేళ మార్కెటింగ్ వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నాయి. అదే వ్యాపార సంస్థకి మూలంగా ఈవేళ పరిగణిస్తున్నాము. అందుకని వినియోగదారుని యొక్క తృప్తే ఇక్కడ మనకి ఈ వ్యాపార సంస్థకి అత్యంత అంటే వ్యాపార సంస్థ మనుగడకు మూలము. కాబట్టి వినియోగదారుడు ఎంత హ్యాపీగా మన మార్కెటింగ్లో ఫీల్ అవుతే ఆ వ్యాపార సంస్థ అంత ఆర్థిక పరిపుష్టిని, లక్ష్యాల సాధనని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ప్రస్తుత ఈనాటి భావన ప్రకారం మనం పరిశీలన చేసినట్లయితే ఈ మార్కెటింగ్ వినియోగదారుని సంతృప్తే వ్యాపార సంస్థ మనుగడకు మూలము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈనాటి మార్కెటింగ్ కార్యకలాపాలు వినియోగదారుని అవసరాలు తీర్చే వస్తు సేవల తయారీ, ధర నిర్ణయము, పంపిణీ మరియు ప్రోత్సాహం వంటి కార్యకలాపాల నిర్వహణ ద్వారా సంస్థల మరియు వినియోగదారుల లక్ష్యాలు సమన్వయపరిచే ప్రయత్నంగా నిర్వర్తించబడుతున్నాయి. అంటే ఈ వినియోగదారుడికి తృప్తి, ఇక్కడ సంతృప్తే ప్రధానమైన వ్యాపార సంస్థ మనుగడకు మూలము అని ఎప్పుడైతే భావించారో ఆటోమేటిక్గా ఈనాటి మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ కూడా వినియోగదారుని యొక్క అవసరాలను తీర్చేటటువంటి వస్తు సేవల తయారీ, అలాగే ధర నిర్ణయాలు, అదే మాదిరి పంపిణీ మరియు ప్రమోషన్, ప్రోత్సాహము వంటి కార్యకలాపాల నిర్వహణ ద్వారా సంస్థలు మరియు వినియోగదారుల లక్ష్యాలు సమన్వయపరిచే దిశగా ఈవేళ మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించబడడం అనేటటువంటిది జరుగుతోంది. కాబట్టి ఈ విధంగా మార్కెటింగ్ గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఈ మార్కెటింగ్ అనేటటువంటిది విశేషమైనటువంటి అతి పురాతనమైనటువంటి ప్రముఖమైనటువంటి స్థానాన్ని మనం ఆక్యుపై చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్కెటింగ్ నిర్వచనాలలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే కాలానుగుణంగా రోజు వచ్చేటటువంటి డైలీ చేంజెస్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ వీటిని ఈ మార్కెటింగ్ అనేటటువంటి పదము ఇంకా బాగా అబ్జర్వ్ చేయబడింది అనమాట అండి. సాధారణంగా మనం పరిస్థితిని చూసినట్లయితే వ్యవస్థ అంటే మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూస్తే, ఏదైనా ఒక వ్యాపార వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి పనిచేయటకు తోడ్పడే సాధనంగా మనం మార్కెటింగ్ని చెప్పవచ్చు.
అంటే ఒక వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలి అంటే అలా పని చేయడానికి తోడ్పడేటటువంటి సాధనము మార్కెటింగ్ అని చెప్పవచ్చును. వ్యాపార సంస్థ యొక్క ముఖ్య లక్షణాలైనటువంటిది అంటే వ్యాపారం యొక్క ముఖ్య లక్షణము ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటే లాభాల గరిష్టీకరణ, అలాగే వెల్త్ మ్యాక్సిమైజేషను సంపద గరిష్టీకరణ. అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి అంటే ముఖ్యంగా లాభాలని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడము, అలాగే వాటి యొక్క వెల్త్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం అనేటటువంటిది లక్ష్యాలను ఈ మార్కెటింగ్ ఈ సాధన అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మార్కెటింగ్ విభాగపు వ్యక్తుల నిరంతర కృషి ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంటే ఒక వ్యవస్థ సమర్థవంతంగా లక్ష్యాలని సాధించాలి అంటే పని చేయాలి అంటే దానికి కావలసినటువంటి తోడ్పాటు అందించేటటువంటి సాధనము మార్కెటింగ్. వ్యాపార సంస్థలు ఈ మార్కెటింగ్ ద్వారా లాభాలు అనేటటువంటిది అంటే వ్యాపార సంస్థ యొక్క ధ్యేయాలకు అనుగుణంగా అనగా లాభాల గరిష్టీకరణ కానివ్వండి, సంపద గరిష్టీకరణ అనేటటువంటిది సాధించాలి అంటే ఈ మార్కెటింగ్ వ్యాపారపు అంటే మార్కెటింగ్లో పనిచేసేటటువంటి వ్యక్తుల నిరంతర కృషి ఫలితంగా ఇది సాధ్యమవుతుంది. వ్యక్తుల నిరంతర కృషి ఫలితంగా ఇది సాధ్యమవుతుంది. తప్పనిసరిగా వ్యాపార సంస్థలు అలాంటి లాభాల స్థితిలో సాధించవచ్చును. వినియోగదారుని అవసరాలకు అందుబాటులో ఉన్న వస్తు సేవలకు మధ్య ఉన్న వ్యత్యాసము అంటే వినియోగదారుల యొక్క అవసరాలకు వినియోగదారులు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నీడ్స్, ఇక్కడ మార్కెటింగ్ అంతా నీడ్స్ అండ్ వాంట్స్ ఎవరిది కస్టమర్స్. కాబట్టి వినియోగదారులకు సంబంధించినటువంటి అవసరాలు మరియు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు అంటే వాడి అవసరాలు ఏమిటి, ప్రస్తుతం మార్కెట్లో వాడి అవసరాలు తీర్చడానికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు అంటే వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని విశ్లేషించాలి అంటే అది మార్కెటింగ్ విభాగపు ఫలితాలపైన ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మార్కెటింగ్లో వినియోగదారుని యొక్క అవసరాలు ఏమిటి, ఈ అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి వస్తువులు వీటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసము అంటే వీటికి ఏదైనా కావచ్చు, ఒక 5-6 ఐటమ్స్ వీడికి కావచ్చు, మార్కెట్లో 3 ఐటమ్స్ మనకు ఉన్నాయనుకోండి, వీటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసము దేని ద్వారా ఇది సాధ్యమవుతుంది అంటే మనం విశ్లేషణ చేయడానికి ఈ మార్కెటింగ్ విభాగపు ఇందాక మనం చెప్పినట్టుగా వ్యక్తుల నిరంతర కృషి ఫలితంగా ఇది సాధ్యమవుతుంది. వ్యాపార సంస్థలు అలాంటి స్థితిలో అలాంటి వస్తువులను తయారు చేసి మార్కెట్లో అందించడం ద్వారా ఆటోమేటిక్గా అందులో అక్కడ నివసించేటటువంటి మార్కెట్ వర్తకులు అది లేకపోతే వినియోగదారులు వాటిని పుచ్చుకొని సంతృప్తి చెందడం ద్వారా అవి సాధ్యమనేటటువంటిది. అంటే వాళ్ళు ఇటు సంతృప్తి ఇంతగా మనం చెప్పాం కదా, మార్కెటింగ్ అనేటటువంటిది మెయిన్ ఏంటంటే వినియోగదారుడు వ్యాపారస్తుడి యొక్క మెయిన్ వినియోగదారుని సంతృప్తి చేయడమే. కాబట్టి ఆ వినియోగదారుడి సంతృప్తి అనేటటువంటిది ఇక్కడ అంటే వాడు అక్కడ అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు వీడికి అక్కడ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు వీడి అవసరాలకు సంబంధించినటువంటి కోరికలు. సో ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే వీటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని విశ్లేషణ చేయాలి అంటే తప్పకుండా మార్కెటింగ్ అనేటటువంటి విభాగ ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. సంస్థలు నిలదొక్కుకోనటకు ఒక సంస్థ నిలదొక్కోవాలన్నా అభివృద్ధి చెందాలన్నా అలాగే దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ధర నిర్ణయం చేయాలన్నా పోటీ వ్యవస్థని అలాగే వస్తువుల్లో గల ప్రత్యేక లక్షణాలను అభివృద్ధి చేయుటకు ఈ అలాగే ప్రకటనలు మొదలైనవన్నీ కూడా ప్రకటనలు మొదలైనవన్నీ కూడా మార్కెటింగ్ ప్రక్రియలోని భాగాలే. అంటే ఒక వస్తువు మార్కెట్లో ఒక వ్యాపార సంస్థ నిలదొక్కోవాలన్నా లేకపోతే అలాగే ధర నిర్ణయము, పోటీ వ్యవస్థ, అలాగే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి ప్రత్యేక లక్షణాలు కానివ్వండి, సో అలాగే వ్యాపార ప్రకటనలు ఇవన్నీ కూడా మార్కెటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగాలే. మనకి జస్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే ఏం చెప్తూ ఉంటాం, అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటాం. అవసరం అన్నీ నేర్పిస్తుంది అని అర్థమైందా? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అన్నీ నేర్పించును అని. కానీ ఈవేళ మనం మాట్లాడుకుంటే
ఇన్వెన్షన్ ఈజ్ మదర్ ఆఫ్ నెసెసిటీ అగా మనం చెప్పచ్చు. ఎందుకంటే దీనికి అవసరం అన్నీ నేర్పించడం అనే కాదు, క్రొత్త వస్తువులు అంటే నవకల్పన అది అవసరంగా ఈవేళ మనం చేసుకోగలుగుతున్నాము. ఎప్పుడంటే నవకల్పన అంటే కొత్త విషయాలని కొత్త ఆవిర్భావాలు చేస్తూ ఉండడం వల్ల, కొత్త రకాలైనటువంటి వస్తువులను కనిపెట్టుతూ ఉండడం వల్ల వినియోగదారులు ఏదైతే వాడు కోరికలు వాడికి ఏది అవసరమో ఆ వస్తువులు తయారు చేయడం వల్ల ఆటోమేటిక్గా అది అవసరంగా మనకి తయారవుతోంది. ఉదాహరణకి 1970వ సంవత్సరంలో మనం టెలివిజన్కి రిమోట్లు లేకుండానే మనం చూసామండి. అయితే తర్వాత ఏమైంది అంటే వినియోగదారుడు ఆ రిమోట్ని కావాలి అనేటటువంటి అంటే అక్కడ దగ్గరికంటే వెళ్ళి మార్చుకుని ఛానల్స్ మార్చుకునే అవకాశానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అలా రిమోట్ ఇక్కడ కూర్చునే ప్లేస్లోంచి అవి అయినా మార్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అతనిలో వచ్చింది. అదొక ఎప్పుడైతే అలా కోరుకుంటున్నాడో అది ఇమీడియట్గా వ్యాపార సంస్థలు అటువంటి దాన్ని కనుగొనడం జరిగింది. ఇది కేవలం మార్కెటింగ్ ద్వారానే సాధ్యమైంది. అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఇది కేవలం మార్కెటింగ్ ద్వారానే సాధ్యపడింది. అర్థమవుతుందా? ఇమీడియట్గా వ్యాపార సంస్థలు రిమోట్తో కూడినటువంటి టెలివిజన్ని తయారు చేయడం చేశారు. ఈవేళ మనం ఆలోచన చేస్తే ఏమైంది, ఇందాక మనం చెప్పినట్టుగా క్రొత్త వస్తువు అవసరము క్రియేట్ చేస్తుంది. ఇందాక అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నాం, ఇక్కడ నవకల్పన అవసరంగా మారుతుంది అన్నాం. అంటే ఇక్కడ చూడండి, క్రొత్త వస్తువు రిమోట్తో కూడిన వస్తువు ఈవేళ ప్రతి ఇంట్లోని కూడా అది అవసరమై అందరికి అవసరమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఏర్పడడానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే ఇది మార్కెటింగ్ ద్వారానే సాధ్యపడింది. అందుకనే ఖచ్చితంగా ఇవాళ రిమోట్ మస్ట్ అండ్ షుడ్గా ఒక టీవీ మనం పర్చేస్ చేస్తున్నామంటే తప్పనిసరిగా రిమోట్ అది ఒక అవసరం అంతే. ఇంతకుముందు అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నాం. ఇప్పుడు మనకు టీవీ ఛానల్ మార్చుకోవాలి అవసరం అంటే దగ్గరికి వెళ్ళి మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే నవకల్పన మనకు నూతన ఆవిష్కరణలు ప్రవేశపెడుతున్నారో ఆటోమేటిక్గా అది వేళ అవసరం అయిపోయింది. ఇది అవసరమా అనవసరమా అనేటటువంటి ప్రసక్తి లేదు. ఇంకా ఇవన్నింటికి కూడా కారణం ఎవరు అంటే మార్కెటింగ్ అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతని ఎంత ఉంది అని చెప్పడానికి ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంతేకాకుండా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతని డక్కర్ అనేటటువంటి వ్యక్తి ఆయన పీటర్ డక్కర్ అనేటటువంటి వ్యక్తి మార్కెటింగు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అని చెప్పారు. అభివృద్ధి చెందుచున్నటువంటి దేశాల్లో ఈ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అండి, అది పోషిస్తోంది అని పీటర్ డక్కర్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పడం జరిగింది. ఈయన అభిప్రాయం ప్రకారము మార్కెటింగ్ అభివృద్ధి అనేటటువంటిది ఎలా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే దేశంలోని వ్యవసాయము పరిశ్రమల వంటి వివిధ ఆర్థిక కార్యకలాపాలను సంఘటితపరచడం సాధ్యమైంది. దేశంలో ఉండేటటువంటి వ్యవసాయం కానీ అలాగే పరిశ్రమలకు కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక కార్యకలాపాలని సంఘటితపరచడం సాధ్యమైంది. అంతేకాకుండా అన్ని ఆస్తుల్ని కూడా మనం అన్ని రకాల ఆస్తులను వాటి పూర్తి మేరకు వినియోగించడం జరిగింది. ఒకటి దేశంలో ఉండేటటువంటి వ్యవసాయము అలాగే పరిశ్రమలు అవి వచ్చేటటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా సంఘటితపరచడం సాధ్యమైంది. అంతేకాకుండా ఆస్తులన్నింటినీ కూడా వాటిని పూర్తి స్థాయి మేరకు వినియోగించడం జరిగింది. అలాగే వినియోగించబడినటువంటి ఆర్థిక వనరులను వాటి సామర్థ్యం మేరకు వినియోగించినటువంటి ఈ ఆస్తులను ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఉత్పాదక యొక్క ఆవశ్యకత నిమిత్తము ఉపయోగించుకున్నట్టుకు మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఈ పీటర్ డ్రక్కర్ అభిప్రాయంలో దేశంలో అభివృద్ధి చెందుచున్నటువంటి దేశాల్లో ఈ మార్కెటింగ్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది అని చెప్పారు. అందులో ఆయన అభిప్రాయం ప్రకారము దేశంలో ఉండేటటువంటి వ్యవసాయం కానీ పరిశ్రమలకు వాటి ద్వారా ఉండేటటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా సంఘటితపరచడం సాధ్యమైంది. అలాగే ఆస్తుల్ని పూర్తి స్థాయిలో సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో వాటిని వినియోగించడం అనేటటువంటి జరిగింది. అలాగే వినియోగించబడిన
విలువైనటువంటి ఆర్థిక వనరులను ఉత్పాదక ఆవశ్యకత నిమిత్తము ఉపయోగించుకునేటకు ఈ మార్కెటింగ్ ఉపయోగపడుతోంది. కాబట్టి సంస్థకు సంబంధించినటువంటి సరైన ఉత్పత్తిని, వినియోగమునకు సరైన సమయమును, వస్తువులను అందుబాటులో ఉంచడానికి ఈ మార్కెటింగు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో మార్కెటింగ్ అనేటటువంటిది తనదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకుంది, అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర వహించిందని చెప్పట్లో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఈ మార్కెటింగ్ వల్ల ఏమిటి ఉపయోగము అని మనం ఆలోచించినట్లయితే, ఇటు కంపెనీలకు కొన్ని రకాల ప్రయోజనాలని చేకూరుతున్నాయి, అలాగే ఇటు దేశానికి కొన్ని ప్రయోజనాలను చేకూరుతున్నాయి, ఇటు సమాజానికి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు ఈ మార్కెటింగ్ కార్యకలాపాల వల్ల మనకి చేకూరుతున్నాయి. ఉదాహరణకి కంపెనీకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి ఈ మార్కెట్ కార్యకలాపాలు సాధనల వల్ల అంటే, మనం మాట్లాడాం, వ్యాపార సంస్థ యొక్క మనుగడ అనేది వినియోగదారుని యొక్క సంతృప్తి మీద ఆధారపడి ఉంది అని మనం చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా కంపెనీలు వనరులను సమర్థనీయంగా, ఇందాక మనం చెప్పాం, పరిశ్రమల్ని, ఆర్థిక కార్యకలాపాలను సంఘటితపరుచుకోవడము, ఆస్తులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం జరిగిందన్నాం. కాబట్టి కంపెనీ తన వనరులను సమర్థనీయంగా, అలాగే ఉత్పాదక వినియోగానికి ఉపయోగించుకునేటకు ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అక్కడ వనరులను, ఉత్పాదకతను వినియోగించుకోవడానికి మార్కెటింగ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే కంపెనీకి, సమాజానికి మధ్య అవసరమైన భావ ప్రసార మార్గాన్ని ఇది ఏర్పాటు చేస్తోంది. అటు కంపెనీకి, ఇటు సమాజంలో నివసించేటటువంటి ఆ వ్యక్తులకి సామాజికమైనటువంటి ప్రయోజనాలను కూడా ఇక్కడ మార్కెటింగ్ కలుగజేస్తోంది అని చెప్తున్నాం. కాబట్టి ఇటు కంపెనీకి, సమాజానికి సంబంధించినటువంటి ఆ భావ ప్రసార మార్గాన్ని ఇది ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా సమాజం నుండి అవసరమైనటువంటి అమూల్యమైన సమాచారాన్ని సేకరించడం ద్వారా కంపెనీకి సరిపడేటటువంటి వస్తు వ్యూహాన్ని రూపొందించుటకు మార్కెటింగ్ సహాయపడుతోంది. అంటే సమాజం మీద ఆధారపడింది. సమాజం అక్కడ కస్టమర్స్ అక్కడ నివసిస్తున్నారు. ఆ సమాజంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం వస్తువులు ఒకటి తయారు చేస్తున్నాం, వాళ్ళు ఏం కానుకుంటున్నారు, ఇంకా ఎడిషనల్గా ఏమైనా కావాలా, దాని ఫీచర్స్ ఇంకా ఏమైనా కావాలా, అది అన్నీ కూడా దానికి కావలసినటువంటి సమాచారాన్ని ఆ సమాజం నుంచి సేకరించడం ద్వారా ఆటోమేటిక్గా సరికొత్తమైనటువంటి వ్యూహాల్ని రచించడానికి ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ఒక సాధనంగా అటు కంపెనీకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అలాగే దేశానికి మనం ప్రయోజనాన్ని చూసినట్లయితే, దేశం ఈ మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు అనేటటువంటి జరగడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధి చెందడము, అలాగే స్థూల జాతీయోత్పత్తి, అలాగే జాతీయ ఆదాయాలు కూడా పెరుగుదలకి ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ఎక్కువగా తోడ్పాటును అందిస్తుందని చెప్పట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా ఈ మార్కెటింగ్ అనేటటువంటిది తన వంతు ఒక విశేషమైనటువంటి పాత్రను ఈ మార్కెటింగ్ చేకూర్చింది. అటు ఆర్థిక అభివృద్ధి సాధించి అంటే ఆర్థిక వృద్ధి అనేటటువంటిది జరుగుతుంది ఆర్థిక కార్యకలాపాలు లావాదేవీలు జరగడం ద్వారా. అలాగే జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండు పెరిగాయో జాతీయ ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ మార్కెటింగు మనకి ఈ దేశానికి కూడా ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఇటు సమాజానికి కలిగేటటువంటి ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే, మార్కెటింగ్ ప్రక్రియ సమాజంలోని వ్యక్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయిల్ని, లైఫ్ స్టైల్ అవన్నీ కూడా ప్రమాణ స్థాయిని మెరుగుపరచడానికి తోడ్పాటు అందిస్తుంది. ఇది ఆదాయ స్థాయిని పెంచడం ద్వారా పూర్తి స్థాయి సామాజిక అభివృద్ధిని కలిగిస్తోంది. ఎప్పుడైతే ఆదాయ స్థాయి పెరిగిందో ఆటోమేటిక్గా సామాజిక అభివృద్ధి అనేటటువంటిది అక్కడ పెరుగుతోంది. అంతేకాకుండా ఉత్పత్తి మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవాళ నిరుద్యోగులకి ఎంతో ఉపాధిని కూడా ఈ మార్కెటింగ్ అనేటటువంటిది కలుగజేస్తోంది. అటు కంపెనీలకి,
తన వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఆటోమేటిక్గా ఉత్పత్తుల వరకు దానికి కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అవి చేసుకుంటున్నాయి. ఇటు దేశానికి సంబంధించి ఆర్థిక వృద్ధి, అట్లాగే నికర జాతీయ ఆదాయాలు, జాతీయోత్పత్తి పెంచడం ద్వారా జాతీయ ఆదాయాలని, తలసరి ఆదాయాలను పెంచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అదే మాదిరి ఇటు సమాజానికి వచ్చినట్లయితే ఎక్కడైతే నూతన అన్వేషణలు అనేటటువంటిది వినియోగదారుడు విపరీతమైనటువంటి కోరికలు, వాడి యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని వస్తోత్పత్తి ఎప్పుడైతే చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేటటువంటిది కూడా ఈ మార్కెటింగు అటు సమాజానికి కూడా కలుగు చేస్తోంది. సో ఈ విధంగా మార్కెటింగ్ అనేటటువంటి ప్రక్రియ అది ఈ ఆధునిక వ్యాపార ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి వ్యాపార ప్రపంచంలో ఇది ఎనలేనటువంటి సేవలను అందిస్తూ తనదన్నట్టు శైలిలో ముందుకు పోతుందని మనం చెప్పవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రేపు క్లాసులో మార్కెటింగ్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్, అంటే ఏ మార్కెట్ల యొక్క వర్గీకరణ ఏమిటి, ఏ మార్కెట్లను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు, దాని గురించి రేపు క్లాసులో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.